వెళ్ళు మధు, వెళ్ళు. సరే. ఏంటి సింధు, మధుకు సపోర్ట్ చేస్తున్నావు? తనతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అది గోడ మీద పెళ్ళి, ఎటు దూకుతుందో ఎవరికి తెలీదు. తను చాలా డేంజర్. నేను అనుభవిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. నేను మోసపోయినట్టు నువ్వు మోసపోకూడదు సింధు. నాకు తెలుసు తేజ, తనని ఈ టైంలో బయటికి పంపిస్తున్నదే నేను. తను వెళ్తేనే కదా మన పనులు జరిగేవి. అన్నట్టు నువ్వు నాకు ఒక ప్రామిస్ చేసావు, గుర్తుందా? ఈరోజు నా కోసం ఏదైనా చేస్తానన్నావు. గుర్తుంది సింధు. అమ్మ ముందు ఆ మధు ఇరికించకపోతే ఈ పాటికే వెళ్ళేవాళ్ళం. మా అమ్మ పాతకాలం మనిషి, అన్నీ గట్టిగా పట్టుకుంటుంది. కానీ నీకు మాటిచ్చాను కాబట్టి నువ్వు అడిగింది నేను చేసి తీరుతాను. మన కోసం అక్కడ ఎవరో ఎదురు చూస్తున్నారని చెప్పావు కదా, ఎప్పుడు రావాలి చెప్పు? నేను బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాను. చాలా థ్యాంక్స్ తేజ. 10 నిమిషాల్లో స్టార్ట్ అవుదాం. నువ్వు రెడీగా ఉండు. అలాగే. రత్నం గారు, మధు ఇప్పుడే బయలుదేరొస్తోంది, జాగ్రత్త. ఇంకా జాగ్రత్త ఏముంది సింధు? ఆ గంపెడు దరిద్రం నా ఇంటికి రాగానే దాన్ని గదిలో వేసి తాళం పెడతాను. అట్నుంచే నా మొగుణ్ణి తీసుకుని నువ్వు చెప్పిన చోటుకే తీసుకెళ్ళిపోతాను. నేనంతా సిద్ధంగా ఉన్నాను సింధు, నువ్వు ధైర్యంగా ఉండు. ఇప్పుడొస్తుంది కదా, చెప్తా దాని పని. మావయ్య, ఒక్కో అడుగు తొలగించుకుంటూ మీ ఆత్మకి శాంతి చేకూరాలని నేను జరిపిస్తున్న ఈ కార్యంలో నాకు తోడుగా ఉండండి. దేవుడు వరమందిస్తే నేనిన్నే కోరుకుంటానే. ప్రియురాలు వస్తుందంటే ఎన్ని పిల్లి మొక్కలు వస్తున్నావురా మొక్కడా? పెళ్ళం కోసం పుట్టినరోజున కూడా ముఖం కడుక్కోని మొహం ఇప్పుడు సెంటు కొట్టుకుంటున్నాడు. ఏంది రత్నం అలా చూస్తున్నావు? నువ్వే కదా బర్త్డే గిఫ్ట్ ఇస్తానన్నావు, అందుకే ఇలా తయారయ్యాను. కొంచెం జుట్టుకి రంగు కూడా వేనా? ఈ వయసులో రంగేసుకుని ఏం సాధిస్తావు కానీ ముందు బయటికి వెళ్దాంరా. బయటికి వెళ్ళడం ఏంటి? నీతో పాటు నేను రావడం ఏంటి? ఇప్పుడు మధు వస్తుంది కదా, ప్లాన్ ప్రకారం నువ్వు కదా బయటికి వెళ్ళాలి. త్వరగా వెళ్ళి, నువ్వు మధు వచ్చేస్తుంటుంది. ముందే టైం అయింది. తను రాగానే నేను రూమ్ లాక్ చేయాలి కదా. ఓరి పిచ్చి మొగుడా, మధు లోపలికొచ్చాక అక్కడ మారుతీరావు లేడని తెలిస్తే వెంటనే వెళ్ళిపోతుంది, అవునా? అది నిజమే. మరి ఇప్పుడెలా? అందుకే తను రాగానే దాన్ని ఆ రూమ్లో లాక్ చేసి పెట్టాలి. అప్పుడు నువ్వు బయట నుంచి లోపలికి రావచ్చు. నా బంగారం రత్నం, నువ్వు మొగుడి కోసం ఏ భార్య అయినా ఇలాంటి త్యాగం చేస్తుందో చెప్పు. నన్ను అప్పుడప్పుడు దెబ్బలు కొడితే కొట్టావు కానీ, అబ్బా రత్నం, నా మనసుని బాగా అర్థం చేసుకున్నావు. నీ రుణం నేను తీర్చుకోలేను రత్నం. వచ్చే జన్మలో కూడా నాకు నువ్వే భార్యగా రావాలి, సరేనా? చిచి, మళ్ళీ వచ్చే జన్మలో కూడా ఈ దరిద్రం నేను అనుభవించాలా? పండగ రోజు కూడా పాత మొగుడే అన్నట్టుంది నీ కోరిక. ఆ దేవుడు నాకంతటి శిక్ష వేయళ్లే కాని ముందు నువ్వు బయటికి రా. రావయ్యా, త్వరగా రా. బాబు, త్వరగా పోనిపో. మారుతిరావు మావయ్య కోమాలో నుంచి లేచాడంటే నమ్మలేకపోతున్నాను. ఆయన అడ్డు పెట్టుకుని మళ్ళీ నా గేమ్ మొదలు పెట్టాలి. సింధుకి చుక్కలు చూపించాలి. బాబు, ఇక్కడే ఆపు, ఆపు. అదిగో చూసావా రత్నం, నా మధు నా కోసం ఎంత కంగారుగా వచ్చేసిందో. అవునవును, నువ్వంటే పొడి చస్తుంది కదా, నువ్వు పిలిస్తే రాకుండా ఉంటుందా? ఈరోజు మధుకి నేనంటే ఇష్టమో కాదో తేల్చుకుంటాను. సరే సర్లే ఉండు, నేను రూమ్ లోకి పంపించొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. మావయ్య, మావయ్య, ఎక్కడున్నారు మావయ్య? మావయ్య, పొలిటీషియన్ గారు,
వచ్చిందండి వయ్యారి. రత్నం గారు, నాకు మీతో గొడవ పడే ఉద్దేశం లేదు. మా మావయ్య ఎక్కడా? నాకు నువ్వు అడిగింది చెప్పే ఉద్దేశం లేదు. ఎలా ఆ గదిలో ఉన్నాడని చూసుకోబా. మావయ్య, మావయ్య లేడుగా. ఏ రత్నం, రత్నం, ఏ డోర్ తీ. రత్నం, ఆగు రత్నం, నన్ను లోపలికి వెళ్ళని. రత్నం, డోర్ తీ. డోర్ తీ రత్నం. ఏంటే తలుపు తీసేది? నోరు మూసుకుని లోపల కూర్చో. నువ్వు పదరా మగడ, టైం అవుతోంది. ఎక్కడికి? నేను వెళ్ళాల్సింది లోపలికి కదా. ఇప్పుడు నువ్వు రాకపోతే ఆ పెట్టుడు దంతాలు కూడా ఊడిపోతాయి. పదా. ఏ రత్నం, నేను వచ్చానంటే నేను చంపేస్తాను. డోర్ తీ. నువ్వురా. మధు, మధు, అయ్యో. సిగ్నల్స్ కూడా లేవేంటి? ఇప్పుడు ఎలా ఫోన్ చేయాలి? అమ్మా సింధు, నీ ప్లాన్ సూపర్ సక్సెస్. నువ్వు చెప్పినట్టే ఆ జామరో జోమరో అది కూడా పెట్టేశాను. దాని ఫోన్లో సిగ్నల్స్ కూడా రావు. దాన్ని రూమ్లో వేసి లాక్ చేసి పడేశా. చాలా థ్యాంక్స్ రత్నం గారు. హా, నువ్వు చెప్పేదాకా అది బయటికి రాదమ్మా. ఈ లోపు నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చేసేసేయ్. నేను నా మొగుడిని తీసుకుని సినిమాకి వెళ్తున్నాను. సరే రత్నం గారు, థ్యాంక్ యూ. ఆ, సినిమాకా? నీతో ఏంటి? నేను వెళ్తే మధుతోనే వెళ్తాను. చంపేస్తాన్రా మొగుడా. కూర్చో. ఇది ఖచ్చితంగా ఆ రత్నం సింధు కలిసి చేసిన ప్లానే. నన్ను దారుణంగా మోసం చేశారు. యష్, ఒక్క నిమిషం, మళ్ళీ కాల్ చేస్తాను. అక్కడ పిండ ప్రదానానికి టైం అయిపోతుంది, మనం వెళ్ళాలి. ఇంకా నువ్వు అది జరిపించాలని అనుకుంటున్నావా సింధు? కింద అమ్మ ఈ విషయంలో ఎంత మొండిగా ఉందో చూసావు కదా. తను వెళ్ళొద్దు అని ఖచ్చితంగా చెప్పాక మనం ఎలా వెళ్తాం? నేను కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమం జరిపిస్తానని మాటిచ్చాను యష్. వాళ్ళకెవరూ లేరని చెప్పాను కదా. ప్లీజ్ యష్, అర్థం చేసుకో. మనం వెంటనే బయలుదేరాలి. అసలు వాళ్ళు ఎవరు సింధు? ఎవరి కోసం నువ్వు ఇంత రిస్క్ తీసుకుంటున్నావు? చెప్పు సింధు, ఎవరు వాళ్ళు? మన వంశస్థులేరా. సింధుకే కాదు, మనకు కూడా బాగా కావాల్సిన వాళ్ళు. అందుకే సింధుతో ఈ కార్యానికి మీ ఇద్దరినీ తీసుకెళ్ళమని నేనే చెప్పాను. వెళ్ళండి నాన్న. వెళ్ళమని చెప్తావేంటి భాగ్యం? అమ్మ ఎంత బాధపడుతుంది. ఇప్పటికే సింధుకి అమ్మకి మధ్య దూరం పెరిగిపోతుంది. అయినా అమ్మ వద్దనిందంటే ఏదో కారణం ఉంటుంది. నేను చేయలేను భాగ్యం. పిచ్చివాడ, మీ అమ్మ దగ్గర కారణాలుండవురా, భయం మాత్రమే ఉంటుంది. నాకంటే ఎక్కువ శాస్త్రాలు తెలుసా మీ అమ్మకి? నాకంటే ఎక్కువ జీవితం చూసిందా మీ అమ్మ? ఈ పని చేస్తే 1000 జన్మల పుణ్యం వస్తుందిరా. అదేదో అమ్మకే చెప్పొచ్చు కదా భాగ్యం. తనని ఒప్పించి వెళ్తే బెటర్ కదా. అలాగే చెయ్యొచ్చురా. మనకొక 4-5 సంవత్సరాల సమయం ఉంటే అప్పుడు అలా చెయ్యొచ్చు. కానీ అంత సమయం లేదు కదా యష్. ఒక్కసారి వద్దన్నాక మీ అమ్మకున్న మొండితనం కూడా నీకు తెలుసు. ఇవన్నీ ఒక నిర్ణీత సమయంలోపు జరిగిపోవాలి. నాన్న, ఇప్పుడు నీ దగ్గర అంత సమయం లేదు, చాలా తక్కువ సమయం ఉంది. ముందు మీరు బయలుదేరండిరా. అది కాదు భాగ్యం, ఇంటికి ఏదో అరిష్టం అంటున్నారు కదా. నీ
మాట నమ్మే కదరా సింధు ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఇప్పుడు ఆ కార్యం ఆగిపోతే ఒక ఆత్మ ఘోషిస్తే ఈ ఇంటికి అరిష్టం కాదా? సింధు మాటిచ్చొచ్చిందంటే అది నీ మీద నమ్మకంతోనే కదరా. ఇప్పుడు దాని నమ్మకాన్ని ఒమ్ము చేస్తావా? వాళ్ల ముందు సింధుని దోషిగా నిలబెడతావా? చూడన్నా, అమ్మకి గౌరవం ఇవ్వడం ఎంత ముఖ్యమో భార్య గౌరవాన్ని కాపాడడం కూడా అంతే ముఖ్యం. ప్రతిసారి అమ్మ అమ్మ అంటావేంట్రా? ఒరే, ఇది దైవ కార్యం అనుకో, ఇది నీ ధర్మం అనుకో. నీతో పాటు తేజ కూడా వస్తున్నాడురా. వాడికి లేని అనుమానం నీకెందుకురా? అలాంటిదేమీ జరగదని చెప్తున్నాను కదా. నా మీద సింధు మీద నమ్మకం లేదా? అది కాదు భాగ్యం, అమ్మ ఇష్టం లేదు అంటుంది కదా. అందుకే చెప్పొద్దంటున్నానురా. యష్, ఇది నాకు చాలా ఇంపార్టెంట్. మాట తప్పితే బాగోదు. టైం అవుతుంది యష్, ప్లీజ్ మనం వెళ్దాం యష్. అమ్మ వద్దు అని చెప్పిన తర్వాత కూడా వెళ్ళామని అమ్మకి తెలిస్తే తను చాలా హర్ట్ అవుతుంది సింధు. అందుకే నాకు అడుగు పట్టడం లేదు. తెలిస్తే కదా యష్. ఏ యష్, నాకు లేని భయం నీకెందుకురా? సింధు చెప్తే గోదాట్లో దూకమన్నా నేను దూకడానికి సిద్ధంగా ఉన్నాను. కట్టుకున్న భార్యని నువ్వు నమ్మకపోతే ఎలా? మనవడా, మొట్టమొదటిసారి నీలో ఈ ఇంటి పెద్ద కొడుకుని చూస్తున్నాన్రా. నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి. నువ్వు నాకు బాగా నచ్చావురా. భాగ్యం, అత్తయ్యని మేనేజ్ చేయి, మేము స్టార్ట్ అవుతాం. వెళ్ళండి. యష్, ప్లీజ్ పద వెళ్దాం. రా ఒరే, యష్. బయలుదేర్రా. వెళ్ళరా, వెళ్ళు. డోర్ తీయండి. రత్నం, డోర్ తీయండి. రత్నం, ఇది చాలా అన్యాయం రత్నం. నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు. అయినా మన ప్లాన్లో ఇది లేదు కదా. పళ్ళు రాలగొట్టేస్తాను. నీ బతుక్కి బర్త్డే గిఫ్ట్ కావాలా? కాటికి కాళ్ళు చప్పక కూర్చున్నావు. ఎప్పుడు బకెట్ తనేస్తావో తెలీదు. నీకు మధుతో కేక్ కటింగ్ కావాలా? పిల్ల జల్ల లేకపోయినా ముసలోడివైనా సరే, రెండో సంబంధం అయినా నిన్ను చేసుకుని ఇల్లు చక్కబెడుతుంటే నన్నొదిలేసి ఆ మధు వెంట పడతావా? అది పిలవగానే పరిగెత్తుకుంటూ రావాలా? అసలు నీ కంటికి నేను ఎలా కనపడుతున్నానురా? రత్నం, ఏంటో ఇలా కొట్టేశావు? డ్రైవర్, నువ్వు కారు ఆపకు. సిటీ అంతా రౌండ్ కొడుతూనే ఉండు. ఈ రోజు నా కసి తీరా నా మొగుడి చెత్త కొడతాను. హా, హా, ఇందాక అద్దం ముందేదో పాట పాడావు. దేవుడు వరం అందిస్తే నేను నిన్నే కోరుకుంటానా? ఇప్పుడు కోరుకో, ఆ దేవుణ్ణి కోరుకో. నిన్ను నా దెబ్బల నుంచి కాపాడమని కోరుకో. వద్దు రత్నం, ఏదో తెలియక పాడాను. తెలియక పాడావా? నా మీద చూపించాల్సిన ప్రేమ నువ్వు మధు మీద చూపిస్తావా? ఇదేదో నా మీద చూపించుంటే ఈ పాటికి నా కడుపున కాయ పండు పడేది కదరా. ఇప్పుడు నువ్వు వంగుతావా? జుట్టు పట్టుకుని నేనే కిందకి లాగి వంచి కొట్టమంటావా? నేనే వంగుతాను రత్నం. కొట్టకు రత్నం, డ్రైవర్ చూస్తున్నాడు, బాగోదు. చూడు, నువ్వు నీ బాగోతం ఊరు మొత్తం తెలియాలి కదా. మళ్ళీ జన్మలో కూడా నేనే భార్యగా రావాలన్నావు కదా. ఈ జన్మలోనే నీకు నరకం చూపించి పంపిస్తాను. అప్పుడు మళ్ళీ జన్మ గురించి ఆలోచిద్దు గాని. సింధు నన్ను దారుణంగా మోసం చేసింది. మావయ్య వచ్చాడని అబద్ధం చెప్పించి నన్ను ఈ ఇంట్లో లాక్ చేయించింది. అంటే బయట ఏదో పెద్ద ప్లాన్ జరుగుతోంది. ఈ రత్నం సింధు కలిసి నన్ను భలే బకరాని చేశారు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా బయటపడాలి?
ఆ పొలిటీషియన్కి ఫోన్ చేద్దామంటే ఫోన్ కూడా కలవడం లేదు. హ, అందరూ కలిసి నన్ను మోసం చేశారు. హ, ఏది ఇప్పుడు ఇంకొక పాట పాడి చూద్దాం. నువ్వు ఇలా బాగుతూ ఉంటే ఏం పాటలు వస్తాయి రత్నం? ఆ, కొద్దిగా శాంతించు రత్నం. ఆ, నా బర్త్డే గిఫ్ట్ ఎంత ఘోరంగా ఉంటుంది అనుకోలేదు. శాంతించు రత్నం. ఏంటి శాంతించాలా? అది కూడా నీ మీద. ఈ రోజు నా చేతుల్లో నువ్వు చచ్చావు. డ్రైవర్ ఇంకా స్పీడ్ పెంచు. వీడి అరుపులు బయటికి వినపడకూడదు. చెప్పండమ్మా. పంతులు గారు, మేం బయలుదేరామండి. ఇంకో 10 నిమిషాల్లో అక్కడుంటాం. మీరు ఏర్పాట్లన్నీ సిద్ధం చేయండి. అన్నీ సిద్ధంగానే ఉన్నాయమ్మా. యష్, రే యష్, ఎక్కడున్నారా? అత్తయ్య, యష్ ఎక్కడా? ఆ, వాడేదో ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాడమ్మా. ఇప్పుడు పనేంటి? ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి కదా అసలా. చంద్ర వస్తున్నాడు. ఇంతకీ తేజ ఎక్కడా? రే తేజ, రే తేజ. అమ్మా దాము, తేజ కూడా యష్తో పాటే బయటికి వెళ్ళాడు. నాకు చెప్పకుండా వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళినట్టు? సరే, సింధు ఎక్కడుంది? సింధు కూడా వాళ్లతోనే వెళ్ళిందమ్మా. ఏంటి, ముగ్గురు కలిసి వెళ్ళారా? నేను వద్దు అని చెప్తున్నా యష్ తేజాలని సింధు తనతో పాటు తీసుకెళ్ళిందా? ఆ, 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 అలా ఎలా తీసుకెళ్తుందమ్మా? నీ మాట కాదని వాళ్ళు వెళ్తారా? నిజానికి వాళ్ళు చంద్రాన్ని తీసుకురావడానికి ఎయిర్పోర్ట్కి వెళ్లారు. చంద్రాన్ని తీసుకురావడానికి ముగ్గురు వెళ్ళారా? మరి నన్ను వదిలేసి ఎందుకు వెళ్లారు? నేనే వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకోవాలనే కదా ఎదురు చూస్తున్నాను. అయ్యో, అదేం లేదమ్మా. ఎలాగో చంద్ర ఇక్కడికే వస్తాడు కదా. ఎయిర్పోర్ట్ దాకా ప్రయాణం చేస్తే నువ్వు అలసిపోతావని వాళ్లే వెళ్లారమ్మా. నిన్నిక్కడ మిగతా ఏర్పాట్లు చూసుకోమన్నారు. అలసిపోవటం ఏంటత్తయ్యా? ఎన్ని రోజులు చంద్రాన్ని చూడక ఈ కళ్ళు ఎదురు చూసి చూసి అలసిపోయాయి. నేనే తనని రిసీవ్ చేసుకొని అటునుంచటే గుడికి వెళ్ళాలని అనుకున్నాను. పైగా ఈరోజు మా పెళ్లి రోజు అత్తయ్యా. చంద్ర నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అలాంటిది నాకు చెప్పకుండా వీళ్ళంతా ఎలా వెళ్ళిపోతారు అసలా? ఈ మధ్య వీళ్ళకి సొంత పెత్తనాలు ఎక్కువయ్యాయి. అడిగితే అలసిపోతావు అంటున్నారు. నేనేమైనా అక్కడికి కాలినడకన వెళ్తున్నానా అలసిపోవటానికి? కారులోనే కదా వెళ్లేది. అంతకుముందు యష్ నాకు చెప్పకుండా ఏదీ చేసేవాడు కాదు. ఈ మధ్య వాడు కూడా మారిపోతున్నాడు. వాణ్ణి కూడా మార్చేస్తున్నారు. అసలు నాకేమీ అర్థం కావటం లేదత్తయ్యా. ఉండండి, వాడితో ఇప్పుడే మాట్లాడతాను. ఏంటత్తయ్యా మీరంతలా కంగారు పడుతున్నారు? ఏమైంది? అబే, ఏం లేదమ్మా, ఏం లేదు. సింధు, అమ్మ ఫోన్ చేస్తోంది. ఇప్పుడు ఎలాగా? యష్, టెన్షన్ పడకు యష్. పూజా కార్యక్రమం పని మీద బయటకు వచ్చావని మేనేజ్ చెయ్యి. రే యష్, ఎక్కడున్నావురా? చంద్రాన్ని తీసుకురావడానికి ఎయిర్పోర్ట్కి వెళ్లారంట కదా? లేదమ్మా, నాన్నొచ్చిన తర్వాత పూజా కార్యక్రమం ఉంది కదా, దాని పనుల కోసం బయటకు వచ్చాం. నేను ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నానమ్మా, మళ్ళీ చేస్తాను. బాయ్. అత్తయ్య, నిజం చెప్పండి, వాళ్ళు నిజంగా ఎయిర్పోర్ట్కే వెళ్లారా? నాకైతే అదే చెప్పారమ్మా. మీతో ఎయిర్పోర్ట్ కని చెప్పి నాతో పూజా కార్యక్రమం అని అబద్ధం ఎందుకు చెప్పాడు యష్? మీకో మాట నాకో మాట చెప్తున్నారు అంటే
అక్కడ ఏదో జరుగుతుంది. సింధు, తేజ, యష్ ముగ్గురు కలిసి ఏం చేస్తున్నారు? అసలు చంద్ర ఫ్లైట్ ఎక్కాడా? ఎప్పుడు వస్తున్నాడు? అయినా ఈ మనిషి నా మీద అలగటం ఏంటత్తయ్యా? నాకు ఫోన్ చేయకుండా ఉండటం ఏంటి? నాకేమీ అర్థం కావడం లేదు. ఇంతకీ ఆ మధు ఎక్కడా? మధు, మధు తనెక్కడికి వెళ్ళింది అత్తయ్య? తను కూడా కనిపించటం లేదు. తనెక్కడికి వెళ్ళింది? నాకేం తెలీదమ్మా మధు గురించి. The number you are trying to call is currently not reachable. మధు ఫోన్ కూడా కలవడం లేదత్తయ్య. అందరూ ఒకేసారి ఇలా ప్లాన్ చేసుకుని బయటికి వెళ్ళడం ఏంటి? ఈ ఇంట్లో నా కళ్ళు కప్పి ఏదో మర్మం జరుగుతోంది. నా చంద్ర గురించి మీరు ఏదో దాస్తున్నారు. అయ్యో పిచ్చిదాము, నీ దగ్గర నేనేం దాస్తాను చెప్పు. మరి నన్ను ఎందుకు దూరం పెడుతున్నారు అత్తయ్య? నన్ను ఎందుకు ఒంటరిని చేస్తున్నారు? రాని, అందరూ తిరిగి వస్తారుగా, అప్పుడు తేలుస్తాను. అటో ఇటో తేల్చేస్తాను. ఇంట్లో యష్, సింధు, తేజ ఎవరు లేరు కదా? అవును, లేరు. వాళ్ళందరూ కలిసి రహస్యంగా పిండ ప్రదానం చేయటానికి వెళ్లారు. అసలు ఎవరి పేరు మీద ఈ పిండ ప్రదానం చేయాలి? ఎవరి గోత్రం చెప్పాలి?